సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తెలంగాణ రాజకీయాలలో ఎవరు ఊహించని ఒక భారీ పొలిటికల్ బాంబు పేలింది. ఏపీలో జనసేన పవర్ ఏంటో చూసాం. ఇక తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వాలి. జనసేన పోటీ చేస్తే సీఎం సీటు కొట్టడం గ్యారంటీ అని ఒక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ కామెంట్స్ చేసింది జనసేన నాయకుడు కార్యకర్త కాదు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. జనసేన తెలంగాణలో పోటీ చేయాలని రాజాసింగ్ ఎందుకు కోరుతున్నారు? దీని వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒక్కటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటుంది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ కానీ జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్లు పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసి ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో కాకరేపారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆయన ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. రాబోయే మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన తెలంగాణలో అన్ని స్థానాలలో పోటీ చేయాలని ఆయన గట్టిగా కోరారు. ఏపీలో పవన్ నాయకత్వంలో జనసేన ఎంత బలమైన శక్తిగా ఎదిగిందో మనందరికీ తెలుసు. అదే ఫార్ములాను తెలంగాణలో అప్లై చేయాలన్నది రాజాసింగ్ ఆలోచన. ముఖ్యంగా తెలంగాణ యూత్లో పవన్ కళ్యాణ్కు ఉన్న పిచ్చ క్రేజ్, అభిమానాన్ని వాడుకుంటే ఇక్కడ కూడా జనసేన రాజకీయంగా ఒక పెద్ద ఫోర్స్ అవుతుందని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే 10 ఏళ్లు కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన కూడా చూస్తున్నారు. ఈ 2 ప్రభుత్వాల హయాంలో ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ జరగలేదని, పైగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులు సామాన్యులు పడుతున్న కష్టాలు చూస్తుంటే రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణ ప్రజలు ఒక బలమైన ప్రత్యామ్నాయం కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తారు. ఆ గ్యాప్ని జనసేన ఫిల్ చేస్తే తెలంగాణకు తదుపరి ముఖ్యమంత్రి ఒక జనసేన నాయకుడే అవుతాడని కూడా రాజాసింగ్ జోసెన్ చెప్పారు. తెలంగాణ బీజేపీ నాయకత్వం పైన రాజాసింగ్ మరొకసారి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014 నుంచి కొందరు స్టేట్ లీడర్స్ చేస్తున్న కాంప్రమైజ్ రాజకీయాల వల్లే తెలంగాణలో బీజేపీ పవర్లోకి రాలేకపోయిందని ఆయన అసలు గుట్ట విప్పారు.
పార్టీ కోసం రక్తం చిందించే కార్యకర్తలను సీనియర్లను పక్కన పెట్టి వేరే పార్టీల నుంచి జంప్ అయిన వాళ్ళకే పదవులు ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. స్టేట్ బీజేపీ లీడర్ల పనితీరు నచ్చకే రాజాసింగ్ పరోక్షంగా ఇలా జనసేనను తెరపైకి తెచ్చారని పొలిటికల్ అనలిస్టు భావిస్తున్నారు. మొత్తానికి ఇవి తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని రాజాసింగ్ చెప్పినప్పటికీ ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. మరి రాజాసింగ్ విజ్ఞప్తికి పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.